దేశ రాజకీయాల్లో ఆయన సంచలనం. యువనేతగా అంత ప్రజాదరణ ఎవరికీ సాధ్యం కాదేమో. నాయకుడిగా జగన్ తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఏదో ఒక్క రోజులో అది సాధ్యం కాలేదు. తండ్రి బాటలో వెళ్తారంటే తప్పన్నారు. ప్రజలకిచ్చిన మాట కాదని తమ మాట వినమని అన్నారు. తండ్రి ఆశయాలే లక్ష్యంగా ముందుకెళ్తున్న జగన్ కు మాట తప్పటం, మడమ తిప్పటం ఇష్టం లేదు. అందుకోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డాడు. కేసులంటూ తనను వేధిస్తోన్న ఆత్మధైర్యం చెక్కు చెదరలేదు. ప్రజల కోసం తన పోరంటూ ముందుకు సాగాడు. అదే ఆయన్ను ఒక సమ్మోహన శక్తిగా మార్చింది. అంతులేని ఆత్మస్థైర్యం అంటే జగనే అన్నంతగా ఆయన రాష్ట్ర ప్రజలను కదిలించారు. మాట తప్పితే ఆయనకు పదవులు దక్కేవి. అధిష్టానానికి సాష్టాంగ పడితే సీఎం కూడా అయ్యేవారు. మాట తప్పటం, మడమ తిప్పటం ఆయన రక్తంలోనే లేదు. అందుకోసం జైలుకు వెళ్లటానికైనా ఇష్టపడ్డారు. బెయిల్ రానివ్వకుండా వేధిస్తున్నా ఆయనలో ఆత్మస్థైర్యం చెక్కు చెదరలేదు. అదే ఆయన్ను ప్రజల్లో ఒక గొప్ప నాయకుడిగా నిలబెట్టింది. ప్రజానాయకుడిగా ఆయన ప్రస్థానం 4-5 ఏళ్లే. అయితే ఏ రాజకీయ నాయకుడి జీవితంలోనూ సంభవించని పరిణామాలని ఆయన ఎదుర్కొన్నారు. వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. వారి కోసం ఎన్నో పోరాటాలు చేశారు. అధికార ప్రతిపక్షాలు ఏకమై ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా పోరాడారు. చివరకు దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ప్రభుత్వం చేతిలో అస్త్రంగా మారి అన్యాయంగా జైలులో బంధించినా ఆయనలో ఆత్మవిశ్వాసం ఇసుమంతైనా తగ్గలేదు. నాయకుడంటే ఇలా ఉండాలి అన్నంతగా ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. జగన్ ఎదగడం, ఆయన స్థాపించిన పార్టీ రాష్ట్ర రాజకీయాలు రూపురేఖల్లే మార్చేయడం ఒక్క గంటలోనో రోజులోనో జరిగిన పరిణామం కాదు. దాని వెనుక సుదీర్ఘ ప్రస్థానం ఉంది. దాని ఆవిర్భావం వెనుక మొక్కవని ఆశయం ఉంది. అన్నింటికి మించి అడుగడుగునా ప్రజల అండదండలున్నాయి. వైఎస్ అకాల మరణం తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ను ప్రజల గుండెల్లో నుంచి చెరిపివేయాలన్న ప్రయత్నం చేశారు. ఆయన కుటుంబాన్ని వేధించేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి. వీటన్నింటిపై వైఎస్ జగన్ అలుపెరుగని పోరాటం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీని లేకుండా చేయడమే లక్ష్యం. జగన్ తమ పునాదుల్ని కూలుస్తున్నాడని భయపడ్డ అధికార ప్రతిపక్షాలు మహా కుట్రకు తెరలేపాయి. రెండు పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు చేసినా జగన్ నిత్యం జనం మధ్య తిరిగారు. వారిలో ఒకడయ్యారు. వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకున్నారు. ఇక లాభం లేదనుకున్న కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయి. తెర వెనుక తమ కుయుక్తుల్ని ప్రయోగించారు. జగన్ కుటుంబంలో చిచ్చు రేపారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు కుట్రలకు మరింత పదును పెట్టాయి. కాంగ్రెస్ కు టీడీపీ లోపాయికారిగా మద్దతునిచ్చింది. అయితే ఎన్నింటికీ జనం తమ ఓటుతో సమాధానం చెప్పారు. అయితే అధిష్టానాన్ని ఎదిరిస్తే ఏమవుతుందో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆయన ప్రజల కోసం ఆ ముళ్లదారిలో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బెదిరింపులకు లొంగలేదు, తాయిలాలకు మోకరిల్లలేదు. ఆయన లక్ష్యం ఒక్కటే, జనంలో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం పోరాటం. జగన్ అంటే ఎందుకు అధికార ప్రతిపక్షాలకు భయం? రాజకీయంగా జగన్ ఎదుర్కోలేమని ఎందుకు భయపడ్డాయి? వైఎస్ఆర్ లాగే జగన్మోహన్ రెడ్డి ప్రజాపక్షపాతి. వారి కోసం అనునిత్యం తప్పించేవారు. సంక్షేమమే తన బాటని ఎలుగెత్తారు. అదే కాంగ్రెస్, టీడీపీలకు కంటకమైంది. తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచం ముందు తాము కొట్టుకుపోవడం ఖాయమని భయపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా అధికార విపక్షాలు ఒక్కటయ్యాయి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. నల్లకాలువ సభలో ఇచ్చిన మాట కోసం జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. జనం ఆయనలో వైఎస్ఆర్ ను చూశారు.
తండ్రి లక్షణాలన్నీ ఆయనలో కనిపించాయి. అదే జగన్ బలమైన శక్తిగా అవతరించడానికి కారణమైంది. కుట్రలు కుతంత్రాల్లో ఇమిడేందుకు ఇష్టపడక ప్రజల పక్షాన నిలవడానికి పార్టీని ఏర్పాటు చేసే దిశగా పరిస్థితులే జగన్ను నడిపించాయి. మూడు పదులు దాటిన వయసులో తనకెందుకీ బాధలని ఆలోచించలేదు. ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన తండ్రికి కొడుకుగా తన బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మొత్తం ముళ్లబాటేనని ముందే తెలుసు. తమను ఎదిరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కాంగ్రెస్ అధిష్టానం ముందే చెప్పింది. అయినా ఆయన దేనికి వెరవలేదు. తన తండ్రి దేనికోసమైతే పరితపించారో, ఏ లక్ష్యం కోసం పనిచేశారో దాని సాధనే ధ్యేయంగా ముందుకు సాగడానికి ఇష్టపడ్డారు.